పోలీసింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయింది. అక్కడి నుంచి యాక్టివిటీస్ పెంచుకుంటా ఒక్కో పని చేసుకుంటా పోయేకి ఈ మీటింగ్ని ఒక సోపానంగా తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఇన్సెప్షన్గా తీసుకుంటాం. ఇంకా నుంచి దీని మీద ఆలోచన చేసి ఫ్యూచర్లో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పోలీసింగ్ డిపార్ట్మెంట్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయించి వాళ్ళ ద్వారా కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకు ఉండే పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన మనుషులు, ఆ తర్వాత అక్కడ కూడా డిస్ప్లేలో మెయిన్ సపోర్ట్ పర్సన్ వివరాలు ఉండాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సపోర్ట్ పర్సన్ వివరాలు ఉండాలి. సిడబ్ల్యూసి వివరాలు ఉండాలి. డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ వల్ల వివరాలు ఉండాలి. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వివరాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే అవి ఉంటాయో వాళ్ళు రీచబుల్ అవుతారు, లేకపోతే రీచబుల్ కాదు. మేము పిఎల్విస్ని సంఘంలో నుంచి తీసుకున్నాం. వాళ్ళ వివరాలు ప్రామినెంట్ ప్లేసుల్లో తెలియకపోతే ఎట్లా? మేమేమో లీగల్ ఎయిడ్ క్లినిక్లు పెడుతున్నాం, వాళ్ళ వివరాలు ఈవెన్ దీనిలో కూడా పెట్టిస్తున్నాం. అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది డిపెండ్స్. ఇప్పుడు చాలా అవగాహన కార్యక్రమాలు డిఎల్ఎస్ల ద్వారా పోస్టర్లు వేయమంటే పోస్టర్ చెరిగిపోతుందని చెప్పి స్టిక్కర్లు చేపించి ప్రతి సర్కిల్లో నేనే సొంతంగా పోయి కూడా అనిపించవచ్చు. ఎన్ని రోజులు ఉంటాయి అవి? ఎంతో ఎక్కువ తినేస్తుంది అని మన ప్రజల్లో ఆ అవగాహన అనేది రావాలి, ఇంటెప్త్గా రావాలి. ఇట్ టైం, ప్రతి ఒక్కటి ఒక్క రోజులో జరిగిపోయే అద్భుతం కాదు. ఇట్ టైం. మనుషులు మాట్లాడతారు. మా చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా మారింది, టెక్నాలజీ పెరిగింది, ప్రజల్లో కూడా సామాజిక స్పృహ పెరిగింది. ముందు రైట్ ఏది రైట్ అనేది తెలియదు, ఏ రైట్ని అడగచ్చు అనేది తెలియదు. బట్ ఇప్పుడు వాట్ ఐ అబ్జర్వ్, సొసైటీ ఎంత ఎదిగిందంటే రైట్ తెలుసు, రైట్ కోసం పోరాటం తెలుసు, కానీ బాధ్యతను తెలుసుకో, బాధ్యత కోసం నిలబడతాం. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సొసైటీ. ఫండమెంటల్ రైట్స్ గురించి ఎంత ప్రచారం జరుగుతుందో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా అంతే ప్రచారం జరగాలి. బాధ్యత లేని మనిషి గుడ్డెత్తు చేతిలో పడినట్లే, అవునా? నాశనం చేస్తారు సొసైటీ. కాబట్టి ఎంత హక్కులు కోరుకుంటామో అంత బాధ్యతలు కూడా ఉండాలి. దీన్ని కూడా జనాల్లో అవేర్నెస్ గా తీసుకొని పోవాలి. పాజిటివ్, నెగిటివ్ రెండు వెళ్ళాలి. ఇప్పుడు మనకు నెగిటివ్ అవేర్నెస్తోనే ప్రాబ్లం వస్తుంది. మనం పాజిటివ్ అవేర్నెస్ వైపు కూడా వెళ్దాం. ఇంత చక్కటి సమావేశానికి అనుమతించిందే మా ఆనరబుల్ చైర్పర్సన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ సి యామిని మేడం గారికి, అట్లే ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, అదేవిధంగా ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి ఈ చక్కటి సమావేశానికి మెంటార్గా తగు సూచనలు సలహాలు ఇస్తున్న ఆనరబుల్ చైర్పర్సన్ క్లాపస్ వారికి, అదేవిధంగా ట్రైనింగ్లో భాగంగా పాల్గొన్న మంచి ఇన్పుట్స్ ఇచ్చింటే ముఖేష్ రావు గారికి, తేజస్విని మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసి సుభాష్ గారికి, ఈసీపీయూ సుభాష్ గారికి, తర్వాత డిపిఓ భాస్కర్ గారికి, తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఆఫీసర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ చంద్రమోహన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిందే లీగల్ అడ్వైజర్ హాస్పిటల్ డాక్టర్ గారికి, ఇవి వచ్చేసిందే ఎస్ఐ మేడం గారికి, పిఎల్విస్కి, ప్యానల్ లాయర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రింట్ మీడియాకి, అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ